బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కి నిన్న రాత్రి తెల్లవారుజామున 2 గంటలప్పుడు పెళ్లి పేరంటం అన్నీ జరిగినాయి అన్నమాట. శోభనం ఒక్కడే జరగలేదు. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటలకి దొంగతనానికి వచ్చారు అని అనుకుంటున్న ఈ దొంగలు ఇంట్లో చొరబడి నానా రచ్చ చేశారు. పిల్లల్ని పొడుస్తారేమో, ఇంట్లో ఇంకేమైనా చేస్తారేమో, అటాక్ చేస్తారేమో అని భయపడ్డ సైఫ్ అలీ ఖాన్ డిఫెన్స్ చేయాలని సినిమాలో లాగా వీరోచితంగా పోరాడి కొట్లాడాలని చూశాడు. వాళ్ళు 4 ఉండడం వల్ల ఒక్కడితో అవ్వలేదు. వాళ్ళు కూడా బలిష్టంగా ఉండడం వల్ల ఈ బలిసిన గేదెని కుమ్మి పడేశారు. ప్రక్కటెముకలు విరగ్గొట్టారు, కడుపులో పొడిచారు, ఒక చెవు కట్ అయింది అంటున్నారు. ఇది కట్ చేస్తే పోలీసుల ఎంక్వైరీలో తేలిందంటే వాళ్ళు దొంగతనానికి మాత్రమే వచ్చారు. సైఫ్ అలీ ఖాన్ గట్టిగా అరుస్తాడేమో అని అటాక్ చేయబోయారు. వీళ్ళు అటాక్ చేస్తుంటే తప్పించుకోవడానికి ఓ దెబ్బ వేశాడు సైఫ్ అలీ ఖాన్. ఒక దెబ్బ వేసాడు, రెండో దెబ్బ కూడా వేస్తాడేమో అని 4 కలిసి కస పొడి చేశారు. యాక్చువల్గా జరిగింది ఇది. అంటే ఈ యాంగిల్, పోలీసుల యాంగిల్లో జరిగింది ఇది. ఇంకేమైనా ఉంటే ఫర్దర్గా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సావు బతుకుల్లో ముంబైలోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సైఫ్ అలీ ఖాన్. నేను సుత్తి లేకుండా సూటిగా చెప్పేశాను. చాలామంది బాలీవుడ్ అనేది ఏదైతే ఉందో అక్కడి నటుడైనటువంటి ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి బాంద్రాలోని తన నివాసం ఏదైతే ఉందో అని సుత్తి చెబుతూ ఉంటారు. వాళ్ళు 5 నిమిషాలు వీడియో చేస్తే లాస్ట్ 30 సెకండ్స్లోనే మ్యాటర్ ఉంటుంది. నేను అలా కాదు, సూటిగా చెప్పేసా సుత్తి లేకుండా. అందుకైనా కనీసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు సుత్తి లేకుండా ఇన్ని చెప్తాను. థ్యాంక్ యూ.